దేవునికి కోట్లాది స్తోత్రాలండి. వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి వారు కూడా బాప్తీసం పొందుకోవాలి. ఎందుకు నేనంటే, మారు మనసు పొంది మన పాపములు క్షమించబడ్డాయి అని వాటి నిమిత్తము ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకోవాలి. అప్పుడు మనం నిత్యరాజ్యానికి వారసులమవుతాం. ఎందుకంటే మనం పాపము చేసిన వారం, పాపములోనే మనం పుట్టిన వారము. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవపుడమ్మము అంతా కూడా పాపమే. ఈ పాపములో మనం అనేకమైనటువంటి పాపములు చేయుచున్నాము. వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి అని అంటే ఒకటే మార్గము. అదేంటంటే ఆయనే యేసుక్రీస్తు మార్గములో మనం జీవించిన పాపముతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. పరలోక రాజ్యము పరిశుద్ధులది, పవిత్రులది. దేవుడు అతి పరిశుద్ధుడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి, నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే మనలో పాపం అనేది ఉండకూడదు. కనుక మనం పుట్టినతోటే మనం పాపంలో పుట్టిన వారు, దొంగతనం చేస్తున్నా అనే పాపంలో మనం ఉన్నట్లయితే గనక ఇక నేను దొంగతనము చెయ్యను, ఎవరిది కూడా దొంగలించను అని మనం మారు మనసు అంటే పాప జీవితం నుండి మన మనస్సును దేవుని వైపు, పాపము నుంచి మనస్సును త్రిప్పుకోవటమే, పాపము నుండి మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవటమే మారు మనస్సు. మనస్సు మారింది అంటే అంతకుముందు మనం ఒకవేళ దొంగతనం చేస్తున్న పాపములో ఉన్నట్లయితే ఆ మనస్సు నుంచి మనస్సు మారిందన్నమాట. అంటే పాపము చేయకుండా, ఆ దొంగలించకుండా మన మనస్సు మారితే గనక, ఆ మనస్సు మారి దేవుని వైపు చూస్తే, దేవుని వైపులో మనం ఎదుగుతున్నట్లయితే, దేవుని వైపు చూస్తున్నట్లయితే అది మారు మనస్సు. ఆ మారు మనస్సు పొంది అంటే ఆ పాపమును విడిచిపెట్టి ఆ పాపము దగ్గరికి వెళ్ళను అని తీర్మానించుకొని మనం అటువంటి మారు మన మనస్సును మార్చుకొని మనం చేసిన మరి పాపము దొంగలించాము అనుకోనండి, ఆ దొంగతనం మరి మనస్సు ఇప్పటి నుంచి అయితే నేను ఆ పాపము చెయ్యను అని మనం మనస్సును మార్చుకుంటున్నాం. మరి మనం అంతవరకు చేసిన మరి ఆల్రెడీ దొంగిలించేసాం కదా, మరి ఆ పాపమును మరి ఎలాగా మనకు మనం తొలగించుకుంటాము అని కనుక, మనం ఎలాగ తొలగించుకుంటాము అని అంటే గనక ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఆ పాపము ఒకవేళ దొంగలిస్తే ఆ క్షమాపణ మనం పొందుకోవడానికి మనం ఏమి చేయాలి? అప్పటి వరకు మనం చేసినటువంటి పాపము అనే దొంగతనము అనే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆ పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి, ఆ పాపము తొలగించుకోవాలి. అది పాపము దేవుని సన్నిధిలోనికి, దేవుని దృష్టిలోనికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే గనక మనం ఏమి చేయాలి అని అంటే ఆ పాపాన్ని క్షమాపణ కలిగి ఉండాలి. ఎప్పుడు మనం క్షమాపణ కలిగి ఉంటామని అంటే దేవుని సన్నిధిలో, ప్రవ్వా నేను పాపని, దీన్ని దొంగలించాను, నేను అనేక మంది దగ్గర నేను దొంగలించాను అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపం ఇక నేను చెయ్యను, దొంగలించను, మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తము ఆ పాపం మనకు క్షమించాలి అని అంటే గనక మనకు పని చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేమిటి అని అంటే గనక ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామాన బాప్తీసం పొందుకోండి. అప్పుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు నామములో మనం బాప్తీసము తీసుకుంటామో అంతవరకు చేసిన ప్రతి పాప దోషములన్నీ కూడా ఆ క్షమాపణ దొరుకుతుంది. అంటే ఇక దేవుడు మనం చేసిన పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకమునికి తీసుకోరండి. అన్నీ కూడా కడిగివేయబడతాయి, తుడిచివేయబడతాయి ఎప్పుడు మనం బాప్తీసము తీసుకున్నప్పుడు. ఎందుకంటే అది మనం ఎప్పుడైతే మనం బాప్తీసం అని అంటే కనుక ఇట్లాగా నీళ్ళలో ముంచి అలా పైకి లేపుతారు. అంటే అప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క పాపములు మనకి ఈ క్షమాపణ కలిగినది.
పాప క్షమాపణ మనకి దొరికినది. ఇక ఆ పాపములు మనం చేసిన పాపములకి ఆ పాపముల వల్ల మనకి ఎటువంటి కూడా మనకి సంబంధము లేదు. అవి జల సమాధి అయిపోయినాయి. ఇక వాటితో మనకి సంబంధము లేదు. అవి ఇక దేవుడు జ్ఞాపకం తెచ్చుకోరు. ఇక మనం పరిశుద్ధులము. ఎప్పుడైతే ప్రభు నామములో మనం బాప్తిసం పొందుకున్నామో మనం పరిశుద్ధులుగా తీర్చినారు దేవుడు. మన పాపాలకి క్షమాపణ దొరికింది కనుక మన పాపములకి క్షమాపణ దొరకాలి అని అంటే కనుక ఒక పని చేయాలి. అదేంటో ప్రభు నామములో బాప్తిసము పొందుకోవాలి. ఇంకా ఎవరైతే ఇంకా కడుగుకోలేదో ఇంకా వారి పాపంలోనే ఉన్నారో అటువంటి వారు ఈ వాక్యము ద్వారా వారు తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మనం ఆ పాపాలు మనం కడుగు వేసుకోగలం. బాప్తిస్మ ద్వారా పాపాలన్నీ కడుగు వేసుకుంటేనే ఆ పాపాలకి మనకి సంబంధం ఉండదు గనుక ఆ పాపాలు మన మీద ఏలుబడి చేయవు. ఆ పాపం వల్ల మనకి వచ్చి మరణము తప్పించబడుతుంది. ఆ పాపాలకి మనకి ఎటువంటి సంబంధం లేకుండా ఒకే ఒక పని చేయుచుంది. అది ఏమిటి అని అంటే ప్రభు నామములో బాప్తిసం మనం పొందుకోవాలి. ఇటువంటి ఇంకా ఎవరైనా పాపాల్లోనే ఉండి వారి పాపాలు ఇంకా కడుగుకపోతే ఈ దేవుడు మీతోటే మాట్లాడుతున్నారు. ఈరోజే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, మీ పాపములను క్షమించగల రోజు ఇదే గనుక ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుచుండగా ఈ పాపములన్నీ కడిగి వేసుకునండి. ఆయన రక్తములు కడిగి వేసుకునండి. ఆ పాపాలు ఒప్పుకునండి. ప్రభు సన్నిధిలో మీ పాపాలన్నీ తుడిచివైపోతాయి. హిమము వలె తెల్లవగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మన పాప క్షమాపణ పొందుకోవాలి. ఈ భూలోకం మీద ఉండగానే మనం పాప క్షమాపణ మనం పొందుకోవాలి. ఇంకా ఎవరైతే బాప్తీసము తీసుకోలేదో వారందరూ కూడా దేవుని మహాకృపను బట్టి వారందరూ బాప్తీసము తీసుకుని దేవుని సన్నిధులు పరిశుద్ధులుగా నిత్య రాజ్యానికి వారసులు అవుటకు దేవుని మహాకృప వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు. మా పాపములకు క్షమాపణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకోవాలని మీ వాక్యము సెలవిస్తుండగా ఆ వాక్యమును మేము అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసము తీసుకునేలాగున ఇంకెవరైతే బాప్తీసము తీసుకోలేదో, పాపములు క్షమించుకోలేదో, వారి పాపములు క్షమించుకోలేదో వారందరూ కూడా ఈరోజు బాప్తీసము పొందుకొని మీలో మీ బిడ్డలు అవ్వటానికి కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.